జోన్ కా ఇండియా ఆల్ ఇండియా 5 ఏళ్ళగా జాబ్ లేకుండా వెయిట్ చేస్తున్నాం సార్. ఈరోజు ముఖ్యంగా బ్లాక్ డే ను నిర్వహిస్తున్నది ఎందుకనగా గత సంవత్సరం 21 జూన్ 2016న జీవోను పాస్ చేసింది సార్. ఆర్ఆర్సీ కోటా కింద 20% అని చెప్పి మాకు సపరేట్ కోటా అని చెప్పేసి చెప్పారు సార్. కాకపోతే మేము గత 5 ఏళ్ళగా వెయిట్ చేస్తున్నాం. ఉన్న ఫలంగా 20% కోటా పెడితే మేము ఏజ్ బార్ అయ్యి ఎంతో కష్టపడి ట్రైనింగ్ చేసిన వాళ్ళము ఇప్పుడు ఎగ్జామ్స్ రాయమంటే మాకు ఎలా సాధ్యమవుతుంది సార్? అప్రెంటిస్ చేసిన వాళ్ళందరికీ జాబ్ తీసుకోవడం ఇంతకు ముందు జిఎం పవర్స్ ద్వారా ఉండేది సార్. రిక్రూట్మెంట్ చేసేవారు. ప్రైవేటీకరణ వల్ల గత 4-5 సంవత్సరాల రిక్రూట్మెంట్ చేయలేదు సార్. ఇది 2004 సంవత్సరంలో జిఎం పవర్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తుండేవాళ్ళు సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఇదే సంవత్సరంలో ఏప్రిల్ 12వ తారీఖు మాకు ఇంకో జీవో వచ్చింది సార్. అది జిఎం పవర్స్ని రద్దు చేస్తున్నామని బోర్డు ద్వారా వచ్చింది సార్. దయచేసి మమ్మల్ని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. మరొక విషయం సార్, రైల్వే బోర్డు నియంత్రితగా వ్యవహరిస్తాం సార్. 25,000 మంది కుటుంబాలు ఆల్ ఇండియా లెవెల్లో ప్రశ్నార్థకంగా ఉంది సార్. వీళ్ళు రోడ్డు మీద వీధులు పడుతున్నాయి సార్. ఒక చేత్తో మేక్ ఇన్ ఇండియా, ఒక చేత్తో స్కిల్ ఇండియా, డెవలప్మెంట్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నో చెప్తున్నారు. ఈ ప్రభుత్వము మమ్మల్ని కరుణిస్తుందని గత ప్రభుత్వం జిఎం పవర్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగేది. ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయట్లేదు సార్. మా విన్నపం ఒక్కటే సార్, దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మేము కోరుకుంటున్నది, ఈరోజు బ్లాక్ డే తరఫున సార్ మీరు సురేష్ ప్రభుని ఆంధ్రప్రదేశ్ ద్వారా పార్లమెంటుని ఎన్నిక చేశారు సార్. సో మీరు మాకి సురేష్ ప్రభు దగ్గర రికమెండ్ చేసి సార్ సికింద్రాబాద్ జోన్లో 800 మంది కోర్స్ కంప్లీట్ చేసి గత 6 ఏళ్లుగా ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ రైల్వేలో 800 మందికి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ సమస్య ఎంతో తీరుతుంది.